భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. హెలీప్యాడ్ మార్గంలో మణుగూరు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా పవర్ ప్లాంట్ కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ అధికారులతో ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భద్రాద్రి ప్లాంట్ జోన్ అధికారులతో కలిసి ప్లాంట్ ఏరియా పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కోసారి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్ళి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందు ఉన్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్ళు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ, ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరికి చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు. కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు, వీటన్నింటినీ తీసుకొని మీకు సమగ్రంగా సమాచారం వస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఎందుకంటే పవర్ సెక్టార్ ఇంత లోతులో లోతుల్లో అప్పుల్లో ముంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి, ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజువారీ ఉదయం లేచిన రాత్రి పడుకునేంత మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్.